స్వచ్ఛాంధ్ర పచ్చని చెట్లు గిన్నెలో కాదు బ్యాగులో గిన్నెలో బ్యాగులో పచ్చని చెట్లు ప్లాస్టిక్ నిషేధించుదాం. గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుదాం. 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 స్వచ్ఛాంధ్ర 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 బిన్నులో తడి చెత్త బ్యాగులో పొడి చెత్త అని చెప్పండి. బిన్నులో బ్యాగులో బిన్నులో బ్యాగులో పచ్చని చెట్లు పచ్చని చెట్లు కవర్లోని ఏవైతే ఉంటాయో మనం వాడినటువంటి వాటర్ బాటిల్ ఖాళీ ఇక్కడ వేయాలి. అలాగే ఆయిల్ వాడినటువంటి కవర్లు ఉంటే కవర్లు వేయాలి. ఏవైనా పాతిన కవర్లు తెస్తారు కదా సామాన్లు తెచ్చుకునేటప్పుడు అవి కూడా దీంట్లోనే వేయాలి. అన్ని దీంట్లో ఒక పొడివే మాత్రం వేయాలి. ఎందుకంటే మనము అవి దీంట్లో మాత్రమే వేయాలి. ఇక్కడ ఉల్లిపాయలు కోసిన ఉల్లిపాయల తొక్కలు కానీ, అలాగే బంగాళదుంపల తొక్కలు కానీ, కూరగాయల తొక్కలు కానీ, ఎగ్స్ తొక్కలు కానీ, ఇంకా ఏవైనా అవి ఇక్కడ వేయాలి. ప్లాస్టిక్ మాత్రం దీంట్లో వేయాలి. ఎందుకంటే ఇవి ఎప్పుడు కూడా భూమిలో ఇంకా ప్లాస్టిక్ అనేది భూమిలో ఇంకదు. దానికి వేరే విధంగా రీసైక్లింగ్ చేసేసి అవన్నీ చేసి దీంట్లో వాళ్ళు ఉంచితే మనం ఒక బండి వస్తుంది. ఆ బండి వచ్చేటప్పుడు మీరు ఇవన్నీ అమ్ముకోవచ్చు. ఇప్పుడు వాడిన బ్రష్లు ఉంటాయి పాతవి, అవి కూడా దీంట్లో వేసేస్తే వాళ్ళే వచ్చి కొనుక్కొని వెళ్తారు ఆ బండులు. ఓకేనా? మీరు ఇవన్నీ ఇక్కడ పడిసేకండి. ఇవి ఇక్కడ వేయండి, ఇవి ఇక్కడ వేయండి. తడి అంటే నీరుకి అర్థమవుతుంది, అవి కాదు. ప్లాస్టిక్ అన్నీ ఇక్కడ వేయండి. ఓకే. రోజు కూడా మీ ఇంట్లో తడి చెత్త వేసుకోవాలి. తడి చెత్త అంటే ఉల్లిపాయ తొక్కలు, తర్వాత గుడ్డు పెంకులు, తర్వాత మిగిలిపోయిన అన్నము, కాయగూరలు, తుప్పు అవన్నీ కూడా తడి చెత్తలో వేయాలి. వేసిన తర్వాత ప్రతిరోజు గ్రీన్ అంబాసిడర్స్ వస్తున్నారా మీ ఇంటికి? చెత్త సేకరిస్తున్నారు కదా, వాళ్ళకి ఈ తడి చెత్తలను ఇచ్చేస్తారు. తర్వాత మీకు ఇప్పుడు ఈ గోన్ ఇస్తాం. ఈ గోన్లో ఏంటంటే పొడి చెత్త. పొడి చెత్త అంటే మీకు తెలుసా? పొడి చెత్త అంటే వాటర్ బాటిళ్ళు, గాజు సీసాలు, కవర్లు, ప్లాస్టిక్ అంతా కూడా ఇందులోనే వేసుకొని మీ ఇంట్లోనే ఉంచుకుంటారు. ఇందులోనే ఇదేం కొల్లదు, ఏ మురికి కూడా పట్టదు. మీకు వారానికి ఒకసారి స్వచ్ఛరథం అని వస్తుంది ఒక వ్యాను. ఆ వ్యాన్ కానీ మీరు ఇక్కడ ఇవన్నీ కూడా ఇచ్చుకుంటే ఇది ఆయిల్ ప్యాకెట్లు, టూత్ పేస్టులు, దీనివల్ల ఏమవుతుందంటే వీధుల్లోనే గట్టను చెత్త ఉండదు. ఈ చెత్తతోనే మీకు నిత్యావసర సరుకులు కూడా మీకు వస్తాయి. కాబట్టి డొక్కులు, వాటర్ డొక్కులు, ఆయిల్ వాడితే ఆయిల్ కవర్లు, మీరు ఏ కవర్లు వాడితే కవర్లన్నీ ఇక్కడ దుంపల తొక్కలు, లేకపోతే మీరు బీరకాయలు, వంకాయలు, కవర్లు, అలాగే కూరగాయలు తెచ్చిన కవర్లు,
ఇంకా వాటర్ బాటిల్ ఎవరైనా వాడితే డ్రింక్ కానీ ఏమైనా తాగిన వాడితే ఇందులో వేయాలి. ఇందులో పాలు ప్యాకెట్లు ఇవన్నీ ఇందులో వేయాలి. కూరగాయల తొక్కలన్నీ ఇందులో వేయాలి. అలాగైతే ఇందులో వేసినవి ఏమవుతాయంటే ఇవి ఒక బండి వస్తుంది మన స్వచ్ఛరథం, దానికాడ నువ్వు అమ్ముకోవచ్చు. ఇవి ఎన్ని అయితే అన్నీ నువ్వేమైనా తీసుకోవచ్చు సరుకులు, ఇవి వేస్ట్ కాకుండా. ఇక్కడ ఉన్నవి ఏంటంటే ఇవి ఎరువు కిందగా అవుతాయి. ఇక్కడ ఉపయోగించాలి నువ్వు ఏవైతే వాడతావో నీకు ఇవన్నీ కూడా ఇదైనవన్నీ ఎరువు కింద వస్తే ఈ తొక్కలు, ఎగ్స్ తొక్కలు, బంగాళదుంప తొక్కలు, ఉల్లిపాయ తొక్కలు, కూరగాయ తొక్కలు ఇవన్నీ ఇందులో వేయాలి. సరేనా? తీసుకో. ఈ డొక్కు కంచి ఇక్కడ నుండి ఇక్కడే వేయాలి, ఎక్కడ వేరే దగ్గర వేయకండి. దానివల్ల దోమలు ఇవన్నీ చేరి మనకి జ్వరాలు వస్తాయి. కాబట్టి ఏవైతే అవి వేరే పెట్టండి. ఈ తొక్కలన్నీ పెట్టిన తర్వాత ఇదంతా మీకు ఒక కప్పు కూడా ఉంటుంది, ఫిల్ చేసుకుంటారు. వాళ్ళు వచ్చి మళ్ళీ వాళ్ళే తీసుకెళ్ళిపోతారు గర్భం. మనకి ఇప్పుడు ఏదైతే ఈ స్వచ్ఛంద్ర స్వర్ణాంధ్రకి సంబంధించి ఉన్నారు కదా స్కావెంజర్స్, అదే క్లీన్ చేసిన వాళ్ళు తీసుకెళ్తారు. క్లీన్ అంబాసిడర్స్ వచ్చి ఇవి పట్టుకొని వెళ్తారు. అన్ని ఇందులోనివి, ప్లాస్టిక్ అన్నీ ఇందులోనమ్మా, అన్ని ఇందులోనా. తడి అంటే రైస్ కానీ అన్నీ ఇందులోనా. సరే, ప్లాస్టిక్ నిషేధించుదాం, ప్లాస్టిక్ నిషేధించుదాం, ప్లాస్టిక్ నిషేధించుదాం. పచ్చని చెట్లు, పచ్చని చెట్లు, శుభ్రంగా ఉంచుదాం. పరిశుభ్రంగా ఉంచుదాం. పరిశుభ్రంగా ఉంచుదాం.